వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్ పులావ్ రెసిపీ నార్మల్ రైస్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా 3 గ్లాసుల రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. ఇంకా ఇందుకు కావలసినవి అరకప్పు బఠానీలు, కప్పు పుదీనా, 3 క్యారెట్లు, ఒక పెద్ద ఆలు, ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి. ముందుగా క్యారెట్ని ఆలుని పీల్ ఆఫ్ చేసుకొని పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు, ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి తీసుకొని రోట్లో వేసి దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక చెంచా సగం నూనె పోసి 3 చాయ్ చెంచాల నెయ్యి వేసి నూనె వేడయ్యాక అర చెంచా షాజీరా, 4-5 బిర్యానీ ఆకులు, యాలకులు 4, లవంగాలు 4, చెక్క 3, దాల్చిన చెక్క 3 అన్నీ వేసి కొద్దిసేపు వేగాక ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్లు వేసి వేగించాలి. వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసి వేగించాలి. ఇవి కొంచెం వేగాక ఆలు ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి వేగేలోపు పుదీనా, బఠానీలని కడిగి పక్కన పెట్టాలి. ఆలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసి కలపాలి. ఇందులోకి కడిగి పెట్టుకున్న పుదీనా, బఠానీలు వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 4.5 గ్లాసుల వాటర్ పోయాలి. మొత్తం కలిసేలా కలిపి సరిపడేంత సాల్ట్ వేసి కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇందులోకి నానబెట్టిన బియ్యాన్ని వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిపి మూత పెట్టాలి. నీళ్ళు మొత్తం అయిపోయాక ఒకసారి కలుపుకొని మంట చిన్నగా చేసి 5 నిమిషాలు ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే పులావ్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ వేడి వేడి పులావ్ని చికెన్తో కానీ మటన్తో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఏదైనా మసాలా కర్రీస్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.